Section number 42. When such right extends to causing any harm other than death. సెక్షన్ నెంబర్ 42 ఏం చెప్తుంది సార్? మీ ప్రాపర్టీని మీరు కాపాడుకునే ఉద్దేశంతో ముందలున్న వ్యక్తిని చంపకూడదు, బట్ గాయపరచొచ్చు. అలాంటి సందర్భాలు ఏముంటాయి అనేది ఈ సెక్షన్ చెప్తుంది సార్ క్లియర్గా. రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 42 ఏం చెప్తుందంటే, సెక్షన్ నెంబర్ 41లో కానీ సర్కమ్స్టాన్స్ ఫాలో అవ్వలేదు, సెక్షన్ నెంబర్ 37 సర్కమ్స్టాన్సెస్లో కూడా ఫాలో అవ్వలేదంటే సెక్షన్ నెంబర్ 42లో ఫాలో అవుతుంది. రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 37 మనందరికీ తెలిసిందే సార్. యాక్ట్స్ అగైన్స్ విచ్ దెర్ ఈస్ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. రైట్ సార్. ఈ అన్ని సందర్భాలలో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉండదా? అవేంటి సందర్భాలు సార్? యాక్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ ఏదైనా యాక్షన్ తీసుకున్నట్టయితే ఆబ్వియస్లీ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. పబ్లిక్ సర్వెంట్ డైరెక్షన్ మీద కానీ ఏదైనా వ్యక్తి ఏమైనా పనిచేసినట్టయితే అప్పుడు కూడా నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. అలానే ప్రాపర్గా టైం ఉంది అథారిటీస్కి రిపోర్ట్ చేయడానికి, అప్పుడు కూడా నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. అలానే 4th సినారియో సార్, ఎంత అవసరం ఉంటే అంతే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ తీసుకోవాలి. ఈ 4 సందర్భాల్లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్సే ఉండదు. అండ్ సెక్షన్ నెంబర్ 41. సెక్షన్ నెంబర్ 41 ఏంటి సార్? వెన్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్టెండ్స్ టు కాజింగ్ డెత్. మనం సెక్షన్ నెంబర్ 41లో ఈ 4 సందర్భాలు చూసామా? రైట్ సార్. రాబరీలో ఆబ్వియస్లీ మీరు ముందున్న వ్యక్తిని చంపేయచ్చు ఇన్ ఆర్డర్ టు సేవ్ యువర్ ప్రాపర్టీ ఇన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. హౌస్ బ్రేకింగ్ జరుగుతుంది ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్. ఈ సందర్భంలో కూడా ముందున్న వ్యక్తిని చంపేయచ్చు. మిస్చీఫ్ బై ఫైర్ ఇన్ డ్వెల్లింగ్ హౌస్, అప్పుడు కూడా చంపేయచ్చు. థెఫ్ట్, మిస్చీఫ్ ఆర్ హౌస్ ట్రెస్పాస్ కాజెస్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్ అప్రిహెన్షన్, అప్పుడు కూడా ముందున్న వ్యక్తిని చంపేయచ్చు. సో సెక్షన్ నెంబర్ 42 ఏం చెప్తుందంటే, ఓకే 37 ప్రకారంగా అప్లై అవ్వట్లేదా? ఓకే. 41 ప్రకారంగా అప్లై అవ్వట్లేదా? ఓకే. థెఫ్ట్ కానీ మిస్చీఫ్ కానీ క్రిమినల్ ట్రెస్పాస్ జరుగుతుంది, బట్ 37లో ఫాలో అవ్వట్లేదు, 41లో ఫాలో అవ్వట్లేదు. అప్పుడు మీరు ముందున్న వ్యక్తిని గాయపరచొచ్చు టు సేవ్ యువర్ ప్రాపర్టీ ఇన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, బట్ చంపకూడదు. రైట్ సార్. ఒకసారి చదువుతాను చూడండి సార్. If the offense, the committing of which or the attempting to commit which occasions the exercise of the right of private defense be theft, mischief or criminal trespass, not of any of the description specified in section number 41, that right does not extend to voluntarily causing of death, but does extend, subject to the restrictions specified in section number 37, to the voluntarily causing to the wrongdoer of any harm other than the death. Right sir.